హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు అయితే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీరు మన ఛానల్లో అయితే జాబ్ పోస్ట్కి సంబంధించిన వీడియోస్ అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సెస్ వీడియోస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. మీరైతే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2017 నుంచి 2023 మధ్యలో ఎవరైతే పాస్టర్స్ అవుతుంటారో వాళ్ళను మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే అప్ టు మినిమం 5 ఎల్పిఏ వరకు అయితే వీళ్ళ నుంచి శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీలో ఎవరికన్నా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మీకు తెలిసిందే కదా, కోడింగ్ అనమాట. మీకు ఏదైనా కోడింగ్ మీద ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్లో మీకు వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్సర్ట్ చేసి దానికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా మీరు ఇన్సర్ట్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ అనేది వెయిటేజ్ పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లింక్ గ్లోబల్ అనే కంపెనీ వీళ్ళు వచ్చేసి అసోసియేట్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. అసోసియేట్ మీన్స్ నాన్ ఐటీ జాబ్ ఫార్మాట్ అనమాట. అండ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే అక్రాస్ ఇండియా ఉంటుంది. అండ్ జాబ్ టైప్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పెరిమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే పాస్అవుట్స్ అవుతుంటారో ఈ యొక్క బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీలో వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే అప్ టు 12 ఎల్పీ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీలో ఎవరికన్నా మా కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, మాకు నాన్ ఐటీ కావాలంటే వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు లింక్ గ్లోబల్ దానికి. నేను వీటి లింక్స్ అయితే టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే నేను వీడియో ఎండ్లో అయితే మీకు చెప్తాను క్లియర్ కట్గా లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ ఫాలో అయితే 30+ ఐటీ కోర్సెస్ వీడియో ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎక్స్ ఎక్స్ఫెనో అనే కంపెనీ వీళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఈరోజు మనకు 2 కోడింగ్ ఫార్మాట్ అండ్ 2 నాన్ ఐటీ జాబ్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి సో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు ఎక్స్ఫెనో వాళ్ళు. సో లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్, బీసీఏ. సో ఓన్లీ ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2021 నుంచి 2022 మధ్యలో ఈ బీఈ, బీటెక్, బీసీఏ ఎవరైతే పాస్ అవుతుంటారో వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే అప్ టు 6 ఎల్పీ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి. అండ్ ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. నైట్ షిఫ్ట్స్కి మీరు వర్క్ చేసే విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, అండ్ దిస్ ఈస్ నాట్ ఏ అసోసియేటెడ్ ఈస్ నాట్ ఏ నాన్ ఐటీ జాబ్, ఇట్స్ ఏ ఐటీ జాబ్, సారీ. అండ్ మీకు ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, లీనక్స్ అండ్ మైక్రోసాఫ్ట్ విండోస్ వీటి మీద అయితే ఒక నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సిసిఎన్ఏ, సిసిఎన్పి సర్టిఫికేషన్ ఈజ్ ప్రిఫర్డ్. సో ఈ సర్టిఫికేషన్స్ ఎవరైనా చేసి ఉంటే సిసిఎన్ఏ అండ్ సిసిఎన్పి వాళ్ళని కూడా వీళ్ళు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఏడబ్ల్యూఎస్, అజూర్, లీనక్స్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే ఈ యొక్క జాబ్ సెట్ అనమాట, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎల్ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఈ యొక్క రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఇందులో మనకు 2 పొజిషన్స్ అయితే ఉంటాయి, అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్. సో ఈరోజు మొత్తానికి అట్లా మీరు మంచి అంటే అజూర్ అండ్ డెవాప్స్ ఇట్లా ఇట్లా ఉన్నాయన్నమాట, అవి అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ కంపెనీ వాళ్ళది అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది. జాబ్ టైప్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. సో పర్టికులర్గా ఒక గ్రాడ్యుయేషన్ మెన్షన్ చేయలేదు, జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ శాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి అప్ టు 6 ఎల్పీ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బేస్డ్ అపాన్ యువర్ స్కిల్స్ హౌ యూ పర్ఫార్మ్ ఇన్ ద ఇంటర్వ్యూ అని చెప్పేసి. అండ్ ఇందులో ఏడబ్ల్యూఎస్ రోల్కి అయితే మీకు డెవాప్స్ ఇంజనీరింగ్ అయితే ఉంటుందన్నమాట, సిఐసిడి పైప్లైన్ విచ్ ఇంక్లూడ్స్ ఐఏసి, సిఎం డిజైన్ అండ్ కోడింగ్. అండ్ సో ఇదన్నమాట ఇది ఏడబ్ల్యూఎస్లో డెవాప్స్కి సంబంధించినవి అయితే ఉంటుంది. రీసెంట్ వీడియోస్లో కూడా డెవాప్స్ ఫ్రెషర్గా ఎలా
మాకు నోటిఫికేషన్ కావాలని అడిగారు. సో, అందుకు ఇక ఈ హెచ్‌సిఎల్ వాళ్ళైతే ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్‌కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, మీలో ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వాటి గురించి అయితే మీ యొక్క రెజ్యూమ్‌లో ఇన్సర్ట్ చేసుకొని వాటి మీద ఏమైనా ప్రాజెక్ట్ చేసుంటే మీరు మీ యొక్క రెజ్యూమ్‌లో పెట్టుకోండి. అప్పుడైతే మీకు ఒక వెయిటేజ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూలో కూడా కొంచెం ఇంప్రెషన్ అనేది పడుతుందనమాట మీ రెజ్యూమ్ చూసి. అండ్ మీరు దీనికి తగ్గట్టు స్కిల్స్ కూడా నేర్చుకుంటే బావుంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన జాబ్ నోటిఫికేషన్స్ లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే సింపుల్ ఫ్రెండ్స్. మీ యొక్క మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అందులో మీకు ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అయితే ఉంటుంది. లైక్ ఒక రోజులో మేము సోషల్ మీడియాలో వేసే కంటెంట్ మొత్తం అప్డేట్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. సో, మీరిక్కడ ఒకసారి మన ఛానల్‌ని ఫాలో అయితే పైథాన్ లైఫ్ అని టెలిగ్రామ్‌లో ఇక్కడ మీకు ప్రతీది ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా ఉంటాయన్నమాట. జాబ్ వీడియోస్ కానీ, ఇన్‌స్టాకి సంబంధించిన వీడియోస్ కానీ, కోర్స్‌కి సంబంధించిన వీడియోస్ కానీ, సో, ఇలా అనమాట. సో, ఇక్కడ చూసారు కదా! పైథాన్ లైఫ్ ఇక్కడ లైక్ అగో, సాఫ్ట్‌టెక్, వర్చ్యూ సోర్స్ ఇవన్నీ జాబ్ అనమాట. ఇక్కడ వాటి లింక్స్ మీద క్లిక్ చేస్తే వాటి సైట్‌కి అయితే రిడైరెక్ట్ అయిపోతాం. అక్కడి నుంచి అయితే మీరు ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, మీకు లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే మీరు సింపుల్‌గా యూట్యూబ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! ప్లేలిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఐటీ ఫుల్ కోర్సెస్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా కనిపిస్తాయి. లైక్ ఇక్కడ సైడ్‌కి చూసారు కదా! పైథాన్ 10 అవర్స్ వీడియో, జావా 8 అవర్స్ వీడియో, డేటా స్ట్రక్చర్స్ విత్ సి ప్లస్ ప్లస్, డేటా స్ట్రక్చర్స్, సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, సి హాష్, అండ్ అదేవిధంగా కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా బేసిక్స్, మెషిన్ లెర్నింగ్, డీజాంగో, హెచ్‌టీఎంఎల్, ఫ్లాస్క్, సో, ఇలా అయితే మనకు ఉన్నాయన్నమాట వీడియోస్. మన దాంట్లో డెవాప్స్ కూడా ఉంది. చూసైతే నేర్చుకోవచ్చు. జావా స్క్రిప్ట్ కూడా ఉంది. హెచ్‌టీఎంఎల్ ఉంది. సీఎస్ఎస్ ఉంది. ఎక్సెల్ ఉంది. సో, మీకు కావాల్సిన కోర్సెస్ అయితే అన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఫర్దర్‌గా అయితే తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం వీడియోస్‌నైతే. సో, ఇది గైస్ వీడియో అయితే. మీకు ఈరోజు వీడియో అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, హోప్ యూ గైస్ సో, డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.